హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ 24 బ్లిస్ కలర్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఇప్పటివరకు నేర్చుకున్న బేసిక్ ఎలిమెంట్స్, లైన్స్, ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో మనం ఓన్గా ఎలా సింపుల్గా డిజైన్ క్రియేట్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఫ్లవర్ వేసుకుంటున్నాను అండ్ సెకండ్ ఫింగర్కి వెళ్ళేలాగా డిజైన్ నేను ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాను. అండ్ ఫస్ట్ స్పైరల్, ఫ్లవర్స్కి మనం స్పైరల్ ఫస్ట్ వేసుకున్నాం కదా, సో అలాగే ఇప్పుడు మళ్ళీ స్పైరల్ వేసుకొని దాని చుట్టూ హమ్స్ వేసుకొని ఏదైనా ఒక మీకు నచ్చిన పెటల్ని వేసుకోండి. నేను మీకు కొన్ని చూపించాను కదా ఫ్లవర్స్ ఎలా వేయాలి అనేది, అందులో మీకు ఇష్టమైన ఫ్లవర్ని వేసుకోండి. నేను ఈ ఫ్లవర్ వేసాను అండ్ నెక్స్ట్ దాంట్లో డాట్స్ పెట్టుకున్నాను అండ్ డార్క్ లైన్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ స్పైరల్ వేసుకుంటున్నాను, స్పైరల్ అండ్ హమ్స్ చుట్టూ డాట్స్ పెట్టుకుంటున్నాను. తర్వాత 2 లీవ్స్ డ్రా చేస్తున్నాను. డ్రా చేసి మధ్యలో లైన్స్ వేసేసుకొని మళ్ళీ క్రాస్ లైన్స్ పెట్టేసుకొని డార్క్ షేడ్ ఇచ్చాను. దానికి పక్కన మళ్ళీ నేను ఒక స్పైరల్ యాడ్ చేసి దానిపైన మళ్ళీ 3 స్ట్రోక్స్ ఇచ్చాను. మళ్ళీ లీవ్స్ మధ్యలో హాఫ్ సర్కిల్ ఒకటి డ్రా చేసుకొని దాని మధ్యలో చిన్న చెక్స్ వేసేసి దాన్ని డార్క్ చేసి మళ్ళీ ఒక సింగిల్ లైన్ వేసి దానిపైన హమ్స్ వేసాను. ఇక్కడ కూడా మీకు ఇష్టమైన పెటల్ ఏదైనా వేసుకోండి. నేను యూ షేప్ పెటల్ యూస్ చేశాను. అండ్ అటువైపు మళ్ళీ స్పైరల్ యూస్ చేసి 3 స్ట్రోక్స్ లాగా ఇచ్చేసుకొని దాన్ని డార్క్ చేసేసాను. అండ్ దీనిపైన మళ్ళీ ఒక స్పైరల్ వేసి మళ్ళీ స్ట్రోక్స్ ఇచ్చాను. నేను ఓన్లీ బేసిక్ ఎలిమెంట్స్, ఫ్లవర్స్, లీవ్స్తోనే ఈ డిజైన్ని క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇవి మాత్రమే రిపీట్ అవుతూ ఉంటాయి. మనకి 3-4 ఎలిమెంట్స్ తెలిసినా చాలు డిజైన్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత నేను పైన 3 స్పైరల్స్ ఇచ్చేసి దానికి హమ్స్ అండ్ డాట్స్ పెట్టుకుంటున్నాను. తర్వాత స్పైరల్ మళ్ళీ స్పైరల్ డ్రా చేసుకొని తర్వాత స్ట్రోక్స్ అండ్ హమ్స్ వేసాను. తర్వాత డార్క్ లైన్ అండ్ 1 లైన్ వేసుకొని దానిపైన హమ్స్ వేసుకొని మళ్ళీ సేమ్ కింద ఏదైతే మనం ఏ పెటల్ అయితే యూజ్ చేశానో నేను అలాంటి పెటల్సే వేసుకున్నాను. కాకపోతే అక్కడ షేడింగ్ ఇచ్చాను కదా, ఇప్పుడు ఇక్కడ డాట్స్ పెట్టాను. తర్వాత మళ్ళీ స్పైరల్, హమ్స్, ఏదైతే ఫస్ట్ ఫ్లవర్ నేను యూజ్ చేశానో ఆ పెటల్ని వేసుకున్నాను. తర్వాత 3 లీవ్స్ వేసుకున్నాను. లీవ్స్ వేసుకొని దాన్ని డార్క్ చేసేసి పైన స్ట్రోక్ లైన్ డ్రా చేసుకున్నాను. ఇంతే అండి, సింపుల్ డిజైన్ ఇది. ఇలాంటి మరెన్నో సింపుల్ డిజైన్స్ బేసిక్ ఎలిమెంట్స్, ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో మనమే ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో చెక్స్ అండ్ గ్రిడ్స్ ప్యాటర్న్ ఎలా డ్రా చేయాలి అనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.